జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. నైని, ఏం చేస్తున్నావు? రేపు మా చెల్లెలు సుమన పుట్టినరోజు కదా బాపుగారు, గిఫ్ట్ బాక్సుల్ని రెడీ చేస్తున్నాను. సుమనకి ఈ గిఫ్ట్లన్నీ ఇవ్వాలనుకున్నావా? ఏమేం తెచ్చావో చూడండి. బాబుగారు ఆగండి, ఓపెన్ చేయకండి. మళ్ళీ ప్యాక్ చేయొచ్చులే. అలాని కాదు, ఇవి రేపు పార్టీకి వచ్చే గెస్ట్ల కోసం రెడీ చేస్తున్నవి. ఓ, రిటర్న్ గిఫ్ట్సా? అవే అవైనా సరే, ఏమి ఇస్తున్నావో చూస్తాను కదా. ఇప్పుడు వద్దు బాబుగారు, రేపు అందరికీ ఇచ్చినప్పుడు చెప్తాను కదా. హలో మేడం, అప్పుడు గిఫ్ట్లు ఇస్తూ పలానా వాళ్ళకి ఇది ఇస్తున్నాను అని చెప్తే ఏం బాగుంటుంది? నేను చెప్పకపోయినా అందరికీ తెలిసిపోతుంది, ఎందుకంటే వీటన్నిట్లో ఉన్నది ఒక్కటే. నువ్వు ఇలా సర్ప్రైజ్తో ఊరిస్తుంటే ఖచ్చితంగా చాలా ఇంట్రెస్టింగ్గా ఉండే గిఫ్ట్ అయి ఉంటుంది. సర్లే, రేపు సాయంత్రం పార్టీలో రివీల్ చేస్తాను అంటున్నావు కదా, వెయిట్ చేస్తాను. మాట విన్నందుకు మా బంగారు బాబుకి ముద్దులు. గాల్లో ముద్దు పెట్టడం కాదు, కాస్త శ్రమించాలి. మీకెందుకు అసరమ్మా అని నేనన్నది నిన్ను. విన్నాను. అయితే బిడ్డల్ని కన్నాను, కొంచెం ఆచితూచి అడిగెయ్యాలి. ఇక్కడెవరున్నారు? పాపుంది, చూడండి ఎలా చూస్తుందో. గానవి ఉందేమో అనుకున్నాను. రేపు రాత్రి ఉంటుంది. రేపా? ఓ, సుమన బర్త్డే సెలబ్రేషన్స్లో మునిగిపోతే గానవిని ఆడించే బాధ్యత నువ్వు తీసుకున్నావు అన్నమాట. వెరీ గుడ్. ఇలా ఉంటే ఏ గొడవ ఉండదు. నేనెప్పుడూ ఒకేలా ఉంటాను బాబుగారు, నన్ను అర్థం చేసుకున్నప్పుడే మారిపోయినట్టు కనిపిస్తాను. అది సరే, మీ చెల్లెలకి ఏం గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నావు? ఇలాంటి గిఫ్ట్ కాదు బాబుగారు, చాలా అంటే చాలా పెద్ద గిఫ్ట్. అబ్బో, చాలానే ప్లాన్స్ ఉన్నాయి అయితే. ప్లాన్ చేయకపోతే ఈ రోజుల్లో పనులే కావు. కొట్టుకుంటారు, తిట్టుకుంటారు, కానీ అక్క చెల్లెళ్ళకి ఒకరంటే ఒకరికి చాలా ప్రేమ ఉంది. పుట్టినరోజు దగ్గరికి రాగానే ఎన్ని ఏర్పాట్లు చేస్తున్నావు చూడు. నన్ను ఖర్చు పెట్టనిచ్చుంటే కళ్ళు చెదిరిపోయేలా చేసేదాన్ని. ఇప్పుడు ఖర్చంతా తనదే కదా, కళ్ళు తెరుచుకునేలా చేస్తే చాలు. ఏమన్నా? ఏం లేదు బాబుగారు, ఈ గిఫ్ట్ బాక్సులన్నీ ఒకదాని మీద ఒకటి పెట్టండి, తీసుకెళ్లి స్టోర్ రూమ్లో పెట్టేసొస్తాను. ఇక్కడే ఉండనివ్వలే, ఎవరు తీసుకుంటారు? అమ్మా, అలా ఎలా ఉండనిస్తాను, చాలా ముఖ్యమైనవి. పెట్టండి. జాగ్రత్త. పెట్టొస్తాను. పట్టుకొని చూస్తే తేలిగ్గా ఉన్నాయి. అంత ఇంపార్టెంట్ గిఫ్ట్ ఏమై ఉంటుందబ్బా? ఏంటో. మీ విషయ సంగతి తర్వాత, ముందు అందరికీ ఓ విషయం చెప్పాలి. ఇంట్లో దొంగలు పడ్డారు. పగలు కూడా నన్ను ఖర్చుకుంటారేంటండి? వదలండి. ఎక్కడున్నారు బ్రో? ఇంకా ఎందుకుంటారు విక్రాంత్? తిలోత్తమ ఆంటీ నగలు, నా హ్యాండ్ బ్యాగ్, వల్లభా పర్స్ ఎత్తుకెళ్ళిపోయారు. అవునా? పోలీస్ కంప్లైంట్ ఇవ్వకుండా ముచ్చట్లు చెప్పడం ఎందుకు? పోలీస్ అన్నకి ఫోన్ చేయమంటారా? సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేద్దాం. ఎక్కడో ఒక చోట దొరికిపోతారు. అప్పుడు అరెస్ట్ చేసేది ఎవరినో కాదు, నీ కూతుర్నే. మా కూతురా? హలో అల్లం బాబు, అర్థమైంది. మీ అమ్మ సోకులకి పెట్టుకునే నగల్ని
నాలుక గీసుకోవడానికి పనికొచ్చే కార్డులుండే మీ పర్సుని లిప్స్టిక్, పౌడర్ డబ్బా, దువ్వెన తప్ప ఏమీ లేని ఈ కస్సులాడి హ్యాండ్ బ్యాగ్ని మొన్న ఇంటికొచ్చి నిన్న వెళ్ళిపోయిన పాప విశాలాక్ష ఎత్తుకుపోయిందని చెప్తున్నారు. అంతేనా? అంతే. అత్తయ్య నదిలిపోయే ఏంటి? నా నగలున్నాయో లేవో? హే పాపమే, ఎందుకు ఆ పాప మీద నిందలేస్తావు? శ్రీశైలంలో పూజలని మనకు చెప్పే వెళ్ళిపోయింది. తన భుజానుండే సంచి తప్ప ఏమీ తీసుకెళ్ళలేదు. కంప్లైంట్ ఇచ్చినా అడ్రస్ తెలియదు కదా. అనాథలా వచ్చి అందినంతా దోచుకుపోయింది. ఇక ఆపుతారా? ఎంత సొమ్ము పోయిందో లెక్క చెప్పండి, మా ఆయన కట్టేస్తారు. మా మమ్మీ నగలు వజ్రాలు అద్దినవి కాబట్టి ఓ 2 కోట్లు విలువ చేస్తాయి. వల్లభా, పోయింది 2 నెక్లెస్లు కాదు, 4. 5 కోట్లుండొచ్చు. ఆ, ఆ. అనయ్య, మీ పర్సులో ఎంతున్నాయి? 10 లక్షలు. అచ్చా, కసి నీ హ్యాండ్ బ్యాగ్లో? నిన్నే ₹1 కోటి డ్రా చేసి పెట్టాను విశాల్. ఓ మంచిది. ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే, అమ్మ నగలు ఎక్కడ కొనిందో వాటి రిసిప్ట్ కావాలి. వాటి బరువు, ధర చూసి లెక్క కడదాం. 2 పర్సులో 2,000 రూపాయలు కట్టయినా సరే 10 లక్షలు పట్టవు. మరి నువ్వు ఏ పర్సు వాడావో దాని డీటెయిల్స్ కావాలి. మూడోదంటే కసి నిన్న ఏ బ్యాంక్లో డ్రా చేసిందో దాని స్టేట్మెంట్ కావాలి. ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు అడిగే ఛాన్స్ ఉందమ్మా. అందుకే బాబాయ్ గారు, అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో లెక్క కూడా తేలాలి కదా. ఓహో, కరెక్ట్. ఆశకి పోయి అడ్డంగా బుక్ అయ్యేలా ఉన్నామే. మొగుడు పిల్లలు చాలా తెలివైన వాళ్ళు, ఇలా ఫిట్టింగ్ పెట్టేశారు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.